అఖిల గారు మీరు మాట్లాడతారా? సో ఇక్కడ అందరూ పైమా వాళ్ళు జాయిన్ అయ్యారు. డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి, డిఫరెంట్ ఏరియాస్ నుంచి. మీ హాయ్ హిమ. యా ఇప్పుడు వినిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి అందరికి హాయ్. మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. మరి మనం పత్రిజీ మెడిటేషన్ ఛానల్ మరి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి పద్మా మేడం కి హృదయపూర్వకంగా హార్టీ వెల్కమ్ తెలియజేసుకుందాం. ముందుగా మనందరి గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎంతో అద్భుతంగా గత మూడున్నర సంవత్సరాలుగా కూడా మరి పత్రిజీ మెడిటేషన్ ఛానల్ అని పద్మా మేడంకు పత్రి సారు మరి మెసేజ్ ఇవ్వడంతోనే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా అందులో ఎంతో అద్భుతంగా మెగా ప్రాజెక్ట్స్ తో నిర్వహించుకుంటూ ఉన్నాం 3.5 సంవత్సరాల నుండి కూడా. మరి ఛానల్ నేమ్ కూడా పత్రి సారే ఇవ్వడం జరిగింది. అందులో విభిన్నమైన కార్యక్రమాలు ఫ్రెండ్స్, చాలా మెగా మెగా ప్రాజెక్ట్స్. ఇదే ఆగస్టు 15 లాస్ట్ ఇయర్ సత్యమేవ చేతే హింసా చోడు హంసా పకడు. మరి ప్రతి ఒక్క స్కూల్లో మరి 1 కోటి మంది పిల్లలకు పైగా మనం అందరికీ ధ్యానం చెప్పాలి. అదే విధంగా సత్యమేవ జయతే హింసా చోడు హంసా పకడు అనే నినాదాన్ని వాళ్ళ దగ్గర పలికించి, ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ పిల్లల దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎంతో అద్భుతంగా అవి మేనిఫెస్ట్ అవుతాయని మరి పత్రి సార్ ఇవ్వడంతో ఎన్నో 1 కోటి మందికి పైగా పిల్లల దగ్గర ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా టీం అందరూ కలిసి ఎంతో మందితో కోఆర్డినేట్ అయ్యి మరి హింసా చోడు హంసా పకడు సత్యమేవ జయతే అనేటువంటి పిల్లల దగ్గర అందరి దగ్గర చెప్పించి ఒక 5 నిమిషాలు ధ్యానం చేయించడం జరిగింది ఫ్రెండ్స్. అదే ఆగస్టు 15 మళ్ళీ ఈ సంవత్సరము మరి సంగమం అనేటువంటి అద్భుతమైన ప్రాజెక్టు ఇవ్వడం జరిగింది పత్రి సార్ పద్మా మేడంకు. అందులో 10 లక్షల స్కూళ్ళు మరి 10,000 స్కూల్స్ దగ్గర పిల్లలతో ఈ ధ్యానం చేయించాలనేటువంటిది ఉద్దేశంతో సారి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా గ్రేట్ సీనియర్ మాస్టర్ మరి ఆటో రైటింగ్ ద్వారా మేడం బుక్స్ రాయడం జరిగింది. మరి విజయవాడ వాస్తవ్యురాలు వడ్లమూడి పద్మా మేడం గారు మనకు ఈ రోజు అద్భుతంగా మనకు ఛానల్లో విచ్చేసి ఉన్నారు ఫ్రెండ్స్. మేడం గారిని మనం సాధారణంగా ఆహ్వానం పలుకుదాం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు మరి పైమా జూమ్ సెషన్ మేడం. హార్టీ వెల్కమ్ టు ద సెషన్. హిమా, ఓవర్ టు యూర్ మేడం, కొంచెం ఇంట్రడ్యూస్ చేసి వెల్కమ్ చేయండి. అక్క, ఐ థింక్ మీరు ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్ ఏమో మేడంని. ఇందు అక్క మాట్లాడతారు. ఎస్, ఓకే ఇందు. Yes. Hi everyone. Thank you so much. అమ్మని ఇంతలాగా ఇన్వైట్ చేసినందుకు చాలా చక్కగా ఇన్వైట్ చేశారు. ఎస్, సారీ వీడియో ఆన్ చేసుకోలేకపోతున్నాము. ఒక 5 minutes లో నేను వెళ్ళిపోతాను. అమ్మ మనకందరికీ తెలుసు, మనకు 18 ఆదర్శ సూత్రాలు మనం ఏదైతే అప్పో దీపోభవ కార్యక్రమం చేసుకున్నామో అప్పుడు అమ్మ వచ్చి మనకు ఏదైతే 18 ఆదర్శ సూత్రం ఎవరి ద్వారా అయితే వచ్చిందో సో వారే వచ్చి మనకు దాన్ని పరిచయం చేయటం హ్యాపీ అనిపించినప్పుడు మనం అందరం కూడా తెలుసుకున్నాము ఫ్రెండ్స్. సో అలాంటి వారు ఎప్పుడు కూడా పత్రిజీ మెడిటేషన్ ఛానల్ ద్వారా పత్రిజీ ఇచ్చే దివ్య సందేశం ద్వారానే అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి ఆ ఛానల్లో. సో అలాంటి దివ్య సందేశంతోనే మనం సత్యమేవ జయతే కార్యక్రమం చేసుకున్నాం. అఖిల మేడం చెప్పినట్లుగా ఇంతకు ముందు 48 కంట్రీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దట్ టు మీ అందరూ కూడా అంటే ఏదైతే పైమా స్టూడెంట్స్ తో చేయించామో ఈవినింగ్ టైం సత్యమేవ జయతే ప్రోగ్రామ్ లో హింసా చూడ హంస పప్పుడు కార్యక్రమంలో మీరంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అలాగే మనం ఒక పాటని కూడా మనం చేయించడం జరిగింది సత్యమేవ జయతే పైన. అండ్ అలాగే మనకు ఆగస్టు 15th పత్రిజీ డేగా గుర్తించడం జరిగింది ఫ్రెష్కో ప్రభుత్వం కానీ. సో ఇవంతా కూడా మనకు తెలుసు, కానీ ఎవరు చేశారన్నది తెలియదు, ఎవరు చేయించారు దానికి మూలకర్త ఎవరు అనేది తెలియదు. అది పద్మమ్మ గారే అది చేయించడం అలా జరిగేలా. సో పత్రిజీ డేగా గుర్తింపు రావటం అనేది జరిగింది, మూలకారకులు వేరే అన్నమాట. సో మరి అలాంటి వారి ఆధ్వర్యంలోనే పత్రిజీ ఇచ్చిన దివ్య సందేశానుసారంగా ఈ ఆగస్టు 15వ తేదీన మళ్ళీ మనకు సంగమం అన్న ఒక పెద్ద ప్రాజెక్ట్ ని ఇవ్వటం జరిగింది పత్రిజీ. దేశవ్యాప్తంగా 10,000 స్కూల్స్ కి పైగా మరి
స్కూల్స్ లో, కాలేజెస్ లో, ఇన్స్టిట్యూషన్స్ లో, అంటే మెడిటేటర్స్ అయినా నాన్ మెడిటేటర్స్ లో వారైనా వారి దగ్గరికి వెళ్ళి మనము ధ్యానం చేయించాలి. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల లోపు 10 నిమిషాల దాకా 10 నిమిషాల వరకు చేయిస్తే చాలు ఫ్రెండ్స్. సో ఇలా ఈ ప్రాజెక్ట్ ని చేపట్టడం జరిగింది. మరి పైమా అంటే అంత యువతతో కూర్చుకొని ఉన్నది కాబట్టి, సో మరి అలాంటి పైమా వాళ్ళతో ఈ ప్రాజెక్ట్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్నది అమ్మ ఉద్దేశం, మా అందరి ఉద్దేశం కూడా. సో అమ్మ ఛానల్లో నేను కూడా హోస్టింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి తెలుసు. సో బాగా అమ్మని ఇలా ఇంట్రడ్యూస్ చేయడం మన అందరికి, మీ అందరి ఆధ్వర్యంలో సో హ్యాపీగా ఉంది. అమ్మ వెల్కమ్ అమ్మ మీకు ఈ పైమా సెషన్ కి. సో ప్లీజ్ మా కంటిన్యూ చేయండి. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ ఇందు. థ్యాంక్ యూ అఖిల మేడం. హేమ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత గొప్ప ఇనిషియేషన్ తీసుకున్నారు సంగమం కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనందరికీ తెలుసు, అందరికంటే కూడా పెద్ద యంగ్ మాస్టర్ పత్రిజీ. మరి ఆ యంగ్ మాస్టర్ కి నేను ఒకసారి నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఒక పాట వినేదాన్ని సినిమాలోది. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, అంటే వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా చావు వైపు ప్రయాణిస్తా ఉంటాయి అన్నమాట. కొంతమంది యువకులు, కొంతమంది వృద్ధులు ముందు తరం దూతలు. అంటే ముందు అడ్వాన్స్డ్ గా ఇంకా ఏముంటుంది, దేనిని మనం మన ప్రజెంట్ దీనిలో తీసుకొచ్చి ఉపయోగించుకోవాలనేది నిరంతరం వాళ్ళు ఆలోచిస్తూ ఉండేవాళ్ళు, శ్రమిస్తూ ఉండేవాళ్ళు, ఆచరణలోకి తీసుకొస్తూ ఉండేవాళ్ళు అని చెప్పేసి నేను చిన్నప్పుడు వింటా ఉండేదాన్ని. అప్పుడు నాకు అర్థం కాలేదు ఆ పాట. కానీ నేను ఎప్పుడైతే నా 30వ సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చానో, ఎప్పుడైతే నేను పత్రి సార్ని కలిశానో, అప్పుడు దాని అర్థం ఏంటో నాకు తెలిసిందనమాట. ఒక మనిషి జీవితం అనేది మనని ఏదైతే క్లోజ్ చేస్తుందో, డెడ్ ఎండ్ కడుతుందో, ఆ డెడ్ ఎండ్ ని మనం బ్రేక్ చేయాలి, బద్దలు కొట్టేసేయాలి. వాట్స్ నెక్స్ట్ అనేదే మనం ఎప్పుడు కూడా దృష్టిలో ఉంచుకోవాలనేది పత్రిజీ దగ్గర నేను నేర్చుకున్నానండి. ఇలా నా దృష్టిలో ఎవర్ గ్రీన్ యంగ్ మాస్టర్ పత్రిజీనే. ఆయన తర్వాతే మిగతా ఎవరైనా కానీ అంత హ్యాపీగా, అంత యాక్టివ్గా ఆయన అందరినీ కూడా ఉంచగలుగుతారు ఎప్పుడైనా కానీ. ఇదే దీంట్లో ఎంత లేదన్నా కానీ ఒక 30 నుండి 60 ఇయర్స్ వచ్చేటప్పటికి అప్పుడు ఒక డెసిషన్ నేను అనుకున్నాను. నాకు 60 ఇయర్స్ వచ్చినప్పుడు నేను ఇంకా కంప్లీట్ గా ప్రపంచానికి, ఇంకా ఇల్లు పిల్లలు ఏం లేదు, కంప్లీట్ గా నా దృష్టి మొత్తం ప్రపంచం మీదకి ఉండాలనుకున్నాను. అనుకుని నేను అప్పుడు ఆ సంవత్సరం డిసైడ్ అయింది ఏంటంటే, నేను 60 కంట్రీస్ తిరగాలి నా జీవితంలో. కానీ నాకున్న 60 ఇయర్స్ అయిపోయింది. మిగతా దాంట్లో నేను 60 కంట్రీస్ నేను ఎలా తిరగగలను నేను? ఇది ఆలోచన నాకు రాలేదు. అప్పుడు అట్లా అనుకున్నాను. కానీ ఇమ్మీడియట్ గా పత్రి సార్ సేవ్ ఎర్త్, సేవ్ యానిమల్స్ అండ్ సేవ్ ప్లాంట్స్ ప్రాజెక్ట్ ఇచ్చారు. అందులో 60 కంట్రీస్ అందులో ఇన్వాల్వ్ చేస్తూ 24 అవర్స్ మెగా ప్రాజెక్ట్ అది. ప్రతి కంట్రీ నుండి కూడా ఎలా మనం ఎర్త్ ఉన్న కండిషన్ లో ఎలా మనం ఎర్త్ ని, యానిమల్స్ ని, ప్లాంట్స్ ని ఎలా మనం సేవ్ చేసుకోవచ్చు అనేది వాళ్ళ దగ్గర నుండి మెసేజ్ తీసుకోమన్నారు. అట్లానే 68 కంట్రీస్ అందులో పార్టిసిపేట్ చేసినాయి అన్నమాట. ఇలా నేను 68 కంట్రీస్ ని ఎట్ ఏ టైం 24 అవర్స్ లో కలవటం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. ఇలా మనకి అనుకూలంగా ప్రతి ప్రాజెక్ట్ ని మార్చేసి ఇస్తా ఉంటారు. సారీ, అందరూ తెలుగే కదా, అదర్ లాంగ్వేజ్ ఎవరైనా ఉన్నా? ఎస్తమ్మా అందరికీ వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే ఒక్కొక్క ఫ్లో తెలుగులోనే అయితే చాలా బాగుంటుంది అనమాట. అందుకని చెప్తున్నాను. ఇలా ప్రతిది కూడా మనం అనుకున్న దానికి అనుగుణంగా పత్రిజీ అందించి మనకి రెడీ చేసి మనకు అందిస్తూ ఉంటారు. నా లైఫ్ లో నేను పత్రి సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన నాకు అప్పచెప్పినటువంటి ప్రతి ప్రాజెక్ట్ కి కూడా కంప్లీట్ డిజైన్ చేసి ఇచ్చేస్తారు. దేని గురించి కూడా మేము ఇది ఎలా చెయ్యాలి అని వెతుక్కున్న సందర్భాలు లేవన్నమాట అసలు. అలా డిజైన్ చేసి ఇచ్చేస్తారు. అలాగే పత్రిజీ మెడిటేషన్ ఛానల్ కూడా స్టార్ట్ అవటం జరిగింది ఆయన సందేశం ప్రకారం. కొన్ని టైటిల్స్ ఆయన అప్పుడే చెప్పేశారు.
ఆ తర్వాత ప్రతిదీ ఒక టైటిల్ ఇచ్చేటప్పుడు ఆ టైటిల్ ఎందుకు ఇవ్వబడుతుందనే అంతరార్థం కూడా ఆయన చెప్పేవాళ్ళు. లైక్ అన్నదానం మహాపుణ్యదానం, అన్నదాత సుఖీ భవ, పౌర్ణమి విశిష్టత, రాగా హార్మోనీస్, ఉమెన్ సైంటిస్ట్ సమ్మిట్, ఇంటర్నేషనల్ స్పిరిచువల్ ఉమెన్ సైంటిస్ట్ సమ్మిట్, ఇలాగా వ్యాలంటైన్స్ వీక్, పరిపూర్ణ మహిళ, ఎన్నో ప్రాజెక్ట్స్ ఆయన ఇస్తా కూడా ఇది ఇలా చేయాలి, ఇంతమంది రావాలి, ఈ ప్లేసెస్ నుండి రావాలి, ఇంత టైం వాళ్ళకి ఇవ్వాలి, ఇంత సమయం జరగాలి, దీనిలో ఇవి ఉండాలి అనేసి అన్నిటినీ కూడా ఆయన డిజైన్ చేసి ఇచ్చేస్తారు. ఇలా ప్రతి ప్రాజెక్ట్ మేము 3.5 years నుండి చేసుకుంటా వచ్చాము ఇప్పుడు దాకా. ఇందులో లాస్ట్ ఇయర్ సత్యమేవ జయతే టైంలో సత్యమేవ జయతే ఇచ్చింది చాలా నాకే ఆశ్చర్యం వేసింది. మే 10th సమ్మిట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పాను కదా, ఉమెన్ సైంటిస్ట్ సమ్మిట్ అది అయిపోయింది. లాస్ట్ వర్డ్స్ అందరూ ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు లాస్ట్ అవర్లో. నా ముందు సార్ కూర్చుని ఉన్నారు. ఆయన నాకు సత్యమేవ జయతే గురించి చెప్తున్నారు. August 15, 24 hours, 48 countries ఇన్వాల్వ్ అవ్వాలి, 3000 మాస్టర్స్ ఇన్ 3 categories, కిడ్స్, యంగ్ మాస్టర్స్ అండ్ అడల్ట్స్, 3 categories వాళ్ళ అబ్జర్వేషన్ లో జరగాలి, 1 crore మాస్టర్స్ నాకు ఇందులో ధ్యానం చేయాలి. ఇలా ఇది చెప్తూ ఆయన ఇచ్చినటువంటి ముఖ్యమైన సందేశం, ఇలా జరుగుతుంది అని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి, ఎందుకంటే గవర్నమెంట్ కి మనం సపోర్ట్ ఇవ్వాలి అనేసి చెప్పారు. అయితే ఇది సమ్మిట్ జరిగినప్పుడు ఏమైందంటే, సమ్మిట్ స్టార్ట్ అయ్యే టైంలో పాకిస్తాన్ మీద వార్ అనౌన్స్ చేసింది ఇండియా. సమ్మిట్ అయిపోయేటప్పటికి అది అయిపోయింది, ఎటువంటి నష్టం లేకుండా అది అయిపోయింది 24 hours లో. ఇది చాలా బాగా అనిపించింది మాకు. అక్కడే ఈ సత్యమేవ జయతేని అనౌన్స్ చేస్తూ ఇవన్నీ ఇచ్చేస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, నేను చూస్తున్నాను, సార్ని చూస్తున్నాను, సార్ చెప్పేది వింటున్నాను. ఈ సత్యమేవ జయతే వచ్చేటప్పటికి అదంతా అరేంజ్ చేశాము. గవర్నమెంట్ దగ్గరికి ఎలా తీసుకెళ్ళగలమో మనం అంతా తీసుకెళ్ళాము. అంటే వీలున్నన్ని దేశాల్లో అని కూడా చెప్పారు. అట్లాగే ఫ్రాన్స్ లోను, యూకేలోను, ఇక్కడ మనం ట్రై చేశాము గవర్నమెంట్ రీచ్ అవటానికి. ఫ్రిస్కోలోను, టెక్సాస్ లోను మనం సక్సెస్ అయ్యామన్నమాట. వాళ్ళని రీచ్ అయ్యి వాళ్ళకి చెప్తే దీని గురించి చాలా ఇంప్రెస్ అయ్యి వాళ్ళు August 15ని టెక్సాస్ గవర్నమెంట్ ఏమో బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ డేగా డిక్లేర్ చేసింది. ఇక నుండి యుఎస్ లో టెక్సాస్ గవర్నమెంట్ అలానే చెప్పబడుతుంది అనమాట. అలాగే ఫ్రిస్కో గవర్నమెంట్ మెడిటేషన్ అవేర్నెస్ డేగా డిక్లేర్ చేసింది. 2 ప్రొక్లమేషన్స్ అవి August 15 సందర్భంగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ గవర్నమెంట్ తరఫు నుండి ఆ కౌన్సిలర్స్ వాళ్ళే వచ్చి మన మాస్టర్స్ దగ్గరికి వాటిని ప్రొక్లమేషన్స్ ని అందించడం జరిగింది. దీనిలో మనకి చంద్రిక రాచకొండ, రామ్ యమిజాల, దివ్య నడింపల్లి ఇలా వీళ్ళు దానికి చేశారనమాట. దీనిలో పనిచేయటం జరిగింది. ఇది చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు. ఎవరైతే కరుణతో మన దగ్గరికి వచ్చి మనం ఎలా జీవించాలో అన్నీ నేర్పించిన ఆయనకి ఒక గుర్తింపు రోజు రావటం అనేది, ఒక డేని డిక్లేర్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. పత్రి సార్ చేసిన పనుల గురించి ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి, కానీ పత్రి సార్కే అవార్డు రావటం అనేది ఇది ఫస్ట్ టైం అండి మనకి దేశం కాని దేశంలో. అది చాలా బాగా అనిపించింది. దాని తర్వాత కూడా మనం ఎన్నో ప్రాజెక్ట్స్ చేస్తానే వచ్చాము. ఇది వచ్చేసి మనకి సంగమం అనే ప్రాజెక్ట్ 2 months బ్యాక్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇదేంటంటే, సంగమం ఏంటంటే ఒక గొప్ప కలయిక అనమాట. ఎవరిది? ఆధ్యాత్మిక యోధులది. ప్రపంచ శాంతి కోసం ఆధ్యాత్మిక యోధుల సామూహిక ధ్యానం అనేది దీని సబ్ టైటిల్, సంగమంకి సబ్ టైటిల్ అన్నమాట ఇచ్చింది సార్. అంటే ఇప్పుడు సంగమం అనేది ఎలా ఉంటుందంటే, త్రివేణి సంగమం అని విన్నాము. అలాగే మనం మూడు దారుల్లో ప్రయాణించేటటువంటివి ఒక్క చోట కలవడాన్ని సంగమం అంటారనమాట. మరి ఇంతమంది మాస్టర్స్ ఇన్ని దారుల్లో ఈ వైపు నుండి ఒకళ్ళు చూసుకోండి, మధ్యప్రదేశ్కి ఎవరైనా రీచ్ అవ్వాలనుకోండి, బాంబే వైపు నుండి ఒకళ్ళు, ఢిల్లీ వైపు నుండి ఒకళ్ళు, యూపీ నుండి ఒకళ్ళు, ఆంధ్ర నుండి ఒకళ్ళు, కేరళ నుండి ఒకళ్ళు, ఇలా కలిసి అక్కడ చేరడం ఎలా ఉంటుందో అదే సంగమం ఫ్రెండ్స్. అలానే అనేక లోకాల నుండి కూడా దీంట్లోకి అందరూ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మాకు ఈ వర్క్ చేస్తున్నంతసేపు, ఎన్నో చోట్ల అనౌన్స్ చేస్తున్నంతసేపు కూడా దానికి ఉన్నటువంటి
ఆ ఎన్విరాన్మెంటే మారిపోతుంది కంప్లీట్‌గా అసలు. అదీ కాకుండా పిల్లల కోసం పిల్లలంటే పత్రి సార్‌కి ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. మీలో చాలా మంది చిన్నప్పటి నుండి పత్రి సార్‌ని చూసే ఉంటారు. ఆయనతో ఆడుకునే ఉంటారు. ఒక ఎక్స్‌పీరియన్స్ నేనేం చెప్తానంటే, పత్రి సార్ బెంగుళూరు వ్యాలీలో ఇంకా అది పిరమిడ్ కడుతున్నారు. ఇంకా అవ్వలేదు. స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చారు. చాలా మంది దాదాపు వాళ్ళు 1000 మంది పైనే పిల్లలున్నారు. ఆ పిల్లలతో పాటు ఆడుతున్నారు. ఆడుతూ, ఆడుతూ నాతో పాటు పరిగెత్తండి అని కొంచెం దూరం పరిగెత్తున్నారు, ఆగిపోతున్నారు. స్టాప్ అంటున్నారు, ఆగిపోతున్నారు. ఆయన స్టాప్ అనంగానే వీళ్ళు ఆగిపోతున్నారు. ఆయన పరిగెత్తడం స్టార్ట్ చేయంగానే వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఎంత అద్భుతంగా ఉందంటే అది ఎవరి పిల్లలో మాకక్కడ అర్థం కాలేదనమాట. అంత అద్భుతంగా అనిపించింది. ఎందుకు పత్రి సార్ పిల్లల్ని ఇష్టపడేవాళ్ళు అనంటే, మనకు తెలుసు వాళ్ళు లైవ్లీగా ఉంటారు ఎప్పుడూ కూడా. వాళ్ళ ఎమోషన్స్‌ని క్యారీ ఫార్వర్డ్ చెయ్యరు. ఇన్నోసెంట్‌గా ఉంటారు. అంటే వాళ్ళ సోల్‌తో వాళ్ళ అంతరాత్మతో వాళ్ళు కమ్యూనికేషన్‌లో ఉంటారని చెప్పేసి మనందరికీ కూడా తెలుసు. కానీ దీనికంటే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు నేనున్నాను ఫ్రెండ్స్. నాకు 63 ఇయర్స్. రేపో మాపో నేను వెకేట్ చేస్తాను. బకెట్ తన్నేస్తాను. కానీ మళ్ళీ నా ప్రణాళిక ప్రారంభమైనప్పుడు నేను ఈ భూమి మీదకి రావాలి అంటే ఇక్కడ నాకు తగినటువంటి ఎన్విరాన్మెంట్ నాకిక్కడ ఉంటేనే నేను రాగలుగుతాను. లేకపోతే నేను ఎర్త్ మీదకి రాలేననమాట. ఇప్పుడు నేను ఏదైతే బలాన్ని నేను సంపాదించుకున్నానో, ఆత్మశక్తిని, ఆత్మ జ్ఞానాన్ని నేను సంపాదించుకున్నానో, దాన్నంతా ఉపయోగించాలి అంటే అక్కడ ఎన్విరాన్మెంట్ అలా ఉండాలి. క్రియేట్ అయ్యి ఉండాలి. ఉంటేనే నేను మళ్ళీ రాగలుగుతాను. అందుకని నేను చెప్పేదేంటంటే, నా కోసం నేను క్రియేట్ చేసుకునే ఎన్విరాన్మెంట్ ఇది. అందుకే పిల్లలు అనేవాళ్ళు మనకంటే అడ్వాన్స్‌డ్. మన ముందు తరాల వాళ్ళు అని ఎందుకు చెప్తా అంటే, వాళ్ళ కోసం వాళ్ళు క్రియేట్ చేసుకొని వెళ్ళిపోయారు కాబట్టి, వాళ్ళు చేయడానికి అవసరమైనటువంటి ఆ సహకారాన్ని, సంపూర్ణ సహకారాన్ని పెద్దవాళ్ళు ఇవ్వాలి అని పత్రిజీ చెప్తా ఉంటారు ఫ్రెండ్స్. ఇది కిడ్స్‌కి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇది చాలా బాగా అనిపించింది. ఇది సంగమం అన్నమాట. ఆగస్టు 15 హ్మ్. ఉదయం 8 గంటల నుండి 11 గంటల మధ్యలో ఈ 3 అవర్స్ మధ్యలో ఎప్పుడైనా చేయొచ్చు. త్రూఅవుట్ ఇండియా. ఇండియా అంటే భారతదేశం కాదు. భారత ఖండం ఎలా ఉండేదో అదంతా అన్నమాట. అంతట్లోనూ 10,000 ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఈ 3 గంటల మధ్యలో 10 నిమిషాల ధ్యానం కావాలి. దీనికి ప్రూఫ్ తీసుకోమన్నారు సార్. అంటే డేట్, టైమ్ వేసి ఫోటో క్లిప్పింగ్ గాని లేదా వీడియో క్లిప్పింగ్ ఏదైనా సరే మనకక్కడ ప్రూఫ్ ఉండాలన్నమాట. వీళ్ళు చేశారు అనేది తీసుకోమన్నారు. అండ్ పత్రి సార్ ఎప్పుడేం చెప్పినా కానీ, "ఇదెందుకు చేయాలి సార్? దీనివల్ల ఏమవుతుంది?" అనే క్వెషన్ మాకు రాదండి. సత్యమేవ జయతే ఇందాక నేను మీకు చెప్పాను. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్ళాము. ఆ రిజల్ట్ వచ్చింది. మనం ఊహించామా ఏమైనా? అలానే సార్ చేయమంటారు. మనం చేస్తాం అంతేనండి. ఈ రూపేణ నేను ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం స్కూల్స్‌లోను, కాలేజెస్‌లోను నేను సెషన్స్ తీసుకున్నానండి. 2000 ఆ టైంలో. తీసుకున్నప్పుడు ఆ పిల్లలొచ్చేసి వాళ్ళు నా దగ్గరికి వాళ్ళు ఏ రకంగా సఫర్ అవుతున్నారనేది, ఎలా వాళ్ళు దాని నుండి బయటికి రావాలనుకుంటున్నారనేది విన్నప్పుడు నాకు నిజంగా కళ్ళ వెంట నీళ్లొచ్చినాయి. ఒక పిల్లల్ని అర్థం చేసుకోవాలంటే మనం కూడా పిల్లలమే గదా అవ్వాలి. దీని గురించే ఈ ఈ ప్రాజెక్ట్ ఇది ఇలా హడావిడిలో ఉండంగానే పత్రి సార్ ఇంకొక సందేశాన్నిచ్చారండి. యూఎస్‌లో 3 ప్లేసెస్‌లో 3 డేస్ వర్క్‌షాప్ చేయాలి. వన్ ఈజ్ మాడిసన్, విస్కాన్సిన్, సెకండ్ వన్ ఈజ్ డాలస్, టెక్సాస్ అండ్ అనదర్ వన్ ఈజ్ లాస్ట్ వన్ ఈజ్ అట్లాంటా, జార్జియా. ఈ 3 ప్లేసెస్‌లోనూ చేయాలని జెప్పారు. ఇదే టైటిల్ ఏమంటే అన్‌లెస్ యూ బికమ్ ఏ చైల్డ్ అనేది టైటిల్. సబ్‌టైటిల్ ఏ మెడిటేషన్ ఈవెంట్ అని చెప్పేసి ఇది ఇచ్చారు. అయితే ఇది ప్రోగ్రామింగ్ కూడా కంప్లీట్‌గా ఆయనే చేశారు. ఎప్పటిలాగానే ఇంపార్టెన్స్ ఆఫ్ ద బాడీ ఫస్ట్ సెగ్మెంట్, సెకండ్ సెగ్మెంట్ హౌ టు బ్యాలెన్స్ అవర్ మైండ్ సెకండ్ సెగ్మెంట్, థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి హౌ టు కమ్యూనికేట్ విత్ సోల్. ఈ 3
టైప్స్ ఆఫ్ ప్రాసెస్ల ద్వారా మనం తిరిగి చిన్నపిల్లలుగా మారవచ్చు అనేది ఈ కాన్సెప్ట్ అన్నమాట. 3 కూడా వండర్‌ఫుల్‌గా జరిగిపోయినాయి. మే 2, మే 10, మే 16 కంప్లీట్ అయిపోయినాయి అవి. అద్భుతంగా అయిపోయినాయి. ఇప్పుడు దీని తర్వాత ఇమ్మీడియేట్‌గా మళ్ళీ నేను ఇలా యంగ్ మాస్టర్స్‌ని కలవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నేనెప్పుడు నాకంటే చిన్నవాళ్ళ వైపే చూస్తాను. ఏదో వాళ్ళతో నేను ఏదైతే అనుకుంటున్నానో అది నేను చేయగలగాలి అంటే వాళ్ళలాగా యాక్టివ్‌గా ఉండాలి. పిల్లల టెక్నాలజీ దేన్నైనా సరే నేను అందుకోవాలి అంటే, వాళ్ళని అర్థం చేసుకోవాలి అంటే, వాళ్ళలాగా నేను ఆలోచించగలిగి ఉండాలి కాబట్టి, వాళ్ళతో ఉండడానికి నేనెప్పుడూ ఇష్టపడతానండి. ఇది ప్రాజెక్ట్ ఇది మరి దయచేసి నేషనల్ వైడ్‌గా కాబట్టి ఎంతోమంది సహకారం దీనికి అవసరం. ఎందుకంటే పిల్లలకి వాళ్ళ ధ్యానం చెప్తున్నాము. ఎంతవరకు వాళ్ళు దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నారనేది మనకు తెలీదు. ఎందుకంటే, మనం ధ్యానం నేర్పించే రేషియో ఎంత, వాళ్ళని అట్రాక్ట్ చేసే వాటి రేషియో ఎంత. వీడియోస్ కావచ్చు, యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఏవైనా సరే. లేదా వాళ్ళు లేజీగా ఉండొచ్చు. ఏదైనా సరే దాంతో పోలిస్తే ఈ రేషియో ఎంతుందనేది మనం చూసుకోవాలి. అప్పుడు ఇది ఒక్కసారిగా ఇది ఒకే దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఆ తరంగాలు ఎలా వెళ్తాయి, ఎలా విజృంభిస్తాయి, ఎలా మిగతా వాళ్ళని కూడా ధ్యానంలోకి తీసుకొస్తాయి అనేది అది ముందు ముందు చూడగలుగుతాం ఫ్రెండ్స్. ఇది ప్రాజెక్ట్. థాంక్ యూ. థాంక్ యూ ఇందు. థాంక్ యూ అఖిల మేడం. ఇమాను మాట్లాడవిస్తాం ఒక్కసారి. ఎస్ అమ్మా, ఎస్ అమ్మా. యెస్. యెస్. ఎస్ మై థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నిజంగానే చాలా గొప్ప ప్రాజెక్ట్ ఇది. సో ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పినట్లుగా మరి మన యువతని కూడా కలుపుకొని వెళ్తూ సో ముందుకు తీసుకెళ్లాలన్న ఆ ఉద్దేశంతో ఇలా మన ముందుకు వచ్చారు. యాక్చువల్ గా అమ్మకు చాలా హెల్త్ ఇదిగా ఉంది. చెప్పారు కదా, ఈ 3 days అక్కడ డల్లాస్ లో ఉన్నారు ప్రెసెంట్. అక్కడ ఉండి కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ ని చేపడుతూనే వెళ్తున్నారు కంటిన్యూస్ గా. అంటే రెస్ట్ తీసుకోవాలి, వారి వయసు చెప్పారు మనకి. రెస్ట్ తీసుకోవాలి, నేను విశ్రాంతి తీసుకోవాలి, నేను వెళ్ళాలి, నాకేంటి ఇప్పుడు ఈ వయసులో అవసరమా అని అనుకోకుండా, నిజంగానే వయసుకి అనేది లేదు, అడ్డు లేదు ముందుకు వెళ్ళడానికి. సో ఇలాంటి పనులు చేపట్టడానికి అనేది నిరూపిస్తూ వస్తున్నారు. సో మరి అలాంటి వారి ప్రాజెక్ట్ ను చేపట్టడం జరిగింది. సో మన వంతు సహాయ సహకారాలు అందివ్వాలని వారు కోరుకున్నది ఏం లేదు, మనం కూడా స్కూల్స్ కి వెళ్ళి ఈ ధ్యానాన్ని అందివ్వాలని, ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. సో మీరు కూడా మాట్లాడండి, అందరు కూడా. ఏమనిపిస్తుంది అమ్మా, మేము ఏం చెయ్యాలి ఆ రోజు ఆ! చెప్పండి. అయితే మనం కోఆర్డినేటర్స్ గ్రూప్ అనేది మనం స్టార్ట్ చేశాము. మీరున్న ఏరియాలో స్కూల్స్ ఏమేమైతే ఉన్నాయో, ఎన్ని స్కూల్స్ మీరు కాంటాక్ట్ చేయగలరో, మరి వాళ్ళకి మాస్టర్ వెళ్లి చేయించాలా ధ్యానం ఆ టైంలో, లేదా వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ చేసిన టీచర్స్ ఉంటే వాళ్ళు చేయించగలరా? ఈ ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కోవాలి. ఇంకొకటి ఆగస్ట్ 15థ్ వాళ్ళకి హాలిడే అయిన పక్షంలో, హాలిడే అయితే మాత్రమే 14థ్‌ని చేయించేయొచ్చు వాళ్ళు. ఇదొకటి. ఈ స్కూల్స్ ఇన్ఫర్మేషన్ ఎవరెవరు చేయించగలరు, ఎవరెవరు ఆ స్కూల్స్ వాళ్ళే చేయించగలరు అనేది మనకి ఇన్ఫర్మేషన్ కావాలి మేడం. మరి ఇంకా మీరంతా యంగ్ మాస్టర్స్. నేను ఓల్డ్ అయిపోయాను. ఇదిగో మొత్తం తెల్లబడిపోయింది. మీరంతా యంగ్ మాస్టర్స్ కాబట్టి యంగ్ ఐడియాస్, యువ రక్తం అన్నారు కదా! యంగ్ ఐడియాస్ ఏముంటాయో అన్నీ నాకు చెప్తే నేను కూడా అడ్వాన్స్‌డ్ అవుతాను మీకులాగా. ఎస్. మనం ఏం చెప్పానంటే, మనం ఒక్కొక్కరు 10 మందిని తీసుకున్నా కానీ మనకు పైమాలో చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక 4 స్కూల్స్, 3 స్కూల్స్ మినిమం మనం చేయొచ్చు. అలా చేసినామంటే, మనం అందరూ ఒక క్రౌడ్ గా చేసినామంటే, అప్పుడు చాలా స్ట్రెంగ్త్ కలిసి మనం చేసినామంటే చాలా అద్భుతంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే పిఎస్ఎస్ఎం లో పైమా అనేది ప్రధానమైన పాత్ర. ఒక సేవాదళ్ గాని, పైమా గాని, ఇలాంటివన్నీ కూడా. కాబట్టి ఇలాంటి గ్రూప్స్ లో మనం అందరూ కలిసి మనం ఇంకా కొంతమందిని ఇంకా పరిచయం చేసుకొని, ఇక్కడ ఉండదు కొంతమంది అనుకోండి, ఇంకా మనం ఇంకా అందరికీ స్ప్రెడ్ చేసి, ఈ విధంగా టోటల్ గా అందరికీ స్ప్రెడ్ అవ్వాలి. స్ప్రెడ్ అయ్యి మనము ఈ ప్రాజెక్ట్ ని ఒక 2 నెలలు మాత్రమే ఉంది. ఆగస్టు 15 తర్వాత 11 గంటల తర్వాత
ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది, చేయాలన్నా మనకి ఇక లేదు. ఆ లోపల మన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటేనే. ఆఫ్టర్ 11 ఇంకేం లేదు, అయిపోయింది. కాబట్టి ఈ 2 నెలల్లో, ఎందుకంటే మనకు 18 ఆదర్శ సూత్రాల్లో పత్రి సార్ చెప్పారు, చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి ఈ ఆనాపానసతి ధ్యాన విద్యలు ఇస్తే మనం వాళ్ళకి ఏమి కోట్ల ఆస్తి ఇచ్చినా, ఏమి గిఫ్ట్ ఇచ్చినా దీనికన్నా తక్కువే అది. ఎందుకంటే వాళ్ళు ఏం డెసిషన్ తీసుకోవాలన్నా కానీ ఏది కరెక్ట్ కాదు, వాట్ ఈజ్ వాట్ అనేది వాళ్ళకి ధ్యాన విద్యతోనే అర్థమవుతుంది. ఇంకొకరి పైన డిపెండెన్సీ ఉండదు. ఒక ఇండిపెండెంట్ గా ప్రతి ఒక్క దాంట్లోనూ మనం డెసిషన్ తీసుకోగలుగుతాం. అలాంటి విద్య ఈ ధ్యాన విద్య. కాబట్టి ప్రతి ఒక్కరూ కలిసి మనము ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయినామంటే మరి 18 ఆదర్శ సూత్రాల్లో ఒకటి మనం టిక్ మార్క్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఇది ఇంటెన్షన్, ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ఇక్కడున్న పైమా పిల్లలకి అందరికీ కూడా హృదయపూర్వకంగా పత్రిజీ మెడిటేషన్ ఛానల్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నది ఇదే. అందుకే మేడం ఈ రోజు ఇన్వైట్ చేయడం జరిగింది. మేడం మాటల్లో మీరు అందరూ కూడా వినాలనేటువంటి ఉద్దేశంతో. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ నేను గమనించింది చెప్తున్నానండి మీకు. మనం ఇండియాలో చూస్తున్నాము, పిల్లల్ని మనం ఏదైనా వాళ్ళు తప్పు చేసినా, పొరపాటు చేసినా కోపడటం కానీ, ఒక దెబ్బ వేయటం కానీ మనకు పెద్ద అనిపించదు. కానీ అదర్ కంట్రీస్ లోకి వచ్చేసి అది చాలా పెద్ద ఇష్యూస్. పిల్లల్ని ఒక మాట అనటానికి లేదు, కోపడటానికి లేదు, ఇలా చెయ్యండి అని చెప్పడానికి లేదు. క్లాస్ జరుగుతుంటేనే ఇక్కడ మ్యాడిసన్ లో ఒక స్కూల్లో మేము మెడిటేషన్ సెషన్స్ తీసుకున్నాము, 7 సెషన్స్. మా నార్మల్ క్లాస్ అవుతున్నా గానీ మెడిటేషన్ సెషన్ అయిన ఏదైనా పిల్లలు లేస్తారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, తింటా ఉంటారు, తలుపులు తీసుకుని వెళ్ళిపోతా ఉంటారు, మళ్ళీ లోపలికి వస్తా ఉంటారు. ఇదంతా పిల్లలు ఏమన్నా చేయొచ్చు అదర్ కంట్రీస్ లో. ఈ పరిస్థితిలో పిల్లలు ఉన్నప్పుడు కంప్లీట్ ఫ్రీడమ్ అన్నప్పుడు వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనం ఎలా నేర్పించగలం అంటే మెడిటేషన్ ఒక్కటే నేర్పిస్తుందండి. ఎలా ఉన్నారో తెలుసా, వాళ్ళు ఎంత విసురుగా లెక్కలేనితనంగా ఎలా ఉన్నారంటే వాళ్ళు అసలు కొంతమంది పిల్లలు చాలా డీసెంట్ గా ఉన్నారు, చాలా ఒబీడియంట్ గా ఉన్నారు. మరి ప్రతి పిల్లవాడికి మనం నేర్పించాలంటే మన ఫ్యూచర్ ఇక్కడ సంగమం అనేది ఇప్పుడు భారతదేశంలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఈ స్కూల్లో ప్రత్యేకించి నేను మెడిటేషన్ సెషన్స్ కి వెళ్ళినప్పుడు ఇది ఇండియాతో ఆగదు, త్రూ అవుట్ వరల్డ్ కి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే అనిపించింది. అది తీసుకోగలిగిన వాళ్ళు ఇండియా పైమా మాస్టర్స్ అని నాకు అనిపించిందండి. మీరు ఒక్కొక్కళ్ళు ఎన్ని దేశాల మీద మీరు దృష్టి పెట్టగలరో, ఎలా తీసుకెళ్ళగలరో, ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ గా ఇది చేస్తున్నాము. ఇన్ ఫ్యూచర్ ఇది అన్ని కంట్రీస్ లోనూ చేయాల్సి ఉంటుందండి. అది మట్టుకు నాకు క్లారిటీ వచ్చింది. దానిని దృష్టిలో తీసుకునే నేను యంగ్ మాస్టర్స్ తో మీటింగ్ అనేది రెడీ అయ్యాను. అది మనకు సార్ ఇవ్వడం కూడా చూడండి, మనము 8 to 11 మనం క్లాస్ కు వెళ్ళాల్సిన పని లేదు. ఈజీగా వడ్డించిన విస్తర్ లాగా ఆ రోజు ఆగస్టు 15న మనకు అందరూ అక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంది, అందరూ అసెంబ్లీ అయి ఉంటారు, చాలా ఈజీ అయిపోతుంది. ఒక్కసారి వెళ్ళి మనం చెప్పేసినామంటే టోటల్ ఆ స్కూల్లో ఉండే పిల్లలు అందరూ కవర్ అయిపోతారు మనకు. అది చాలా ఈజీగా, ఎంత డెప్త్ ఉంటుందో పత్రి సార్ ఇచ్చేటువంటి మెసేజ్, ఆయన ఇచ్చే ప్రాజెక్ట్ నిజంగా అది చాలా ఈజీ అనిపిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం అందరూ కూడా చెయ్యి కలిపితే చాలా, ఇది ఎవరి కోసం కాదు, మన కోసమే. ఇది మన ఎదుగుదల కోసమే. మనం అనుకుంటున్నాం సార్ చెప్పారు, మనం సార్ చేస్తున్నాం, మనల్ని మనం ఉద్ధరించుకునే దానికోసమే ఇది. కాబట్టి ఇది మీ దాకా తీసుకొస్తే మీరు ఎంతో అద్భుతంగా యాక్టివ్ గా చేస్తున్న పిల్లలు. కాబట్టి పైమాకు వచ్చిందంటే మేడం చెప్పినట్టు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలవడము, ఈ ప్రాజెక్ట్ గురించి ఇక్కడ మాట్లాడుకునే అవకాశం దొరికినందుకు ప్రశాంతి మేడం కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం చెప్పి ఇలాంటి మెగా ప్రాజెక్ట్స్ ఏదొచ్చినా నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దండి మేడం, నాకు చేరవేయండి, నేను అందరికీ చెప్తాను అంటే అట్లా ప్రశాంతి మేడం ద్వారా హిమాకు చెప్పడము, హిమ వెంటనే ఇనిషియేట్ తీసుకొని ఇట్లా పైమా అందరినీ ఓకే చేయడము, వాళ్ళిద్దరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మరి ఎంతో అద్భుతంగా ఇనిషియేట్ తీసుకొని అందరి దగ్గర కూడా ఇది ప్రాజెక్ట్ ని చక్కగా తీసుకెళ్లాలని. మరి గోకుల్ కూడా మనకు యంగ్ మాస్టర్స్ ప్రైడ్ లో హిమ, గోకుల్ ఇద్దరు మనకు రావడం జరిగింది. కాబట్టి
వీళ్ళందరికీ ప్రత్యేకంగా మరొక్కసారి ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఇది. అందరూ మైండ్ లో పెట్టుకొని అందరూ దీన్ని చాలా ఇనిషియేట్ తీసుకొని ముందుకు తీసుకెళ్ళాం. అది థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లేదా మీకు వ్యూస్ ఉన్నా కానీ మాట్లాడితే చెప్పొచ్చండి. వీఆర్ రెడీ. ఫ్రెండ్స్ మాట్లాడండి ఎవరైనా. సో ఇంతవరకు అమ్మ చెప్పిందంతా అర్థమయ్యిందా? మనం ఏం చేయాలి ఆ రోజున అనేది బై కూడా? వన్ మ్మ్. బై వన్ అడుగుదాం ఇందు. అమ్మా అమ్మా ఎస్ మా. హాయ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చి అంతా ఎక్స్ప్లెయిన్ చేసటం అంతా చాలా బాగుంది. ప్రాజెక్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అంతా ఒక ఎత్తు అయితే, ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, దీనివల్ల బెనిఫిట్ ఏంటి, అది మనం ఎక్స్ప్లెయిన్ చేసి అది అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఇంకా ఎక్సైటెడ్గా ఉత్సాహంగా వర్క్ చేస్తారు అందరూ. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దే ఆర్ ఆల్ లీడర్స్. వాళ్ళ స్టేట్స్లో ఆల్రెడీ లీడ్ తీసుకొని వర్క్ చాలా చేస్తున్నారు. సో ఇవాళ జాయిన్ అయిన 15 మంది వేరే వాళ్ళకి డెఫినెట్గా చెప్తారు. వాళ్ళ టీమ్స్లో వాళ్ళ టీమ్ మెంబర్స్ని కూడా యాక్టివేట్ చేస్తారు. ఆల్రెడీ చాలా మంది స్కూల్స్కి వెళ్ళి మెడిటేషన్ నేర్పిస్తున్నారు. సో పైమాకి ఒక గోల్ పెట్టుకున్నాము, ఎక్కడున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి స్కూల్స్లో కాలేజెస్లో చెప్పాలి అని. సో ఈ ప్రాజెక్ట్ వల్ల దానికి మేము అనుకున్న గోల్కి కూడా ఫుల్ ఎనర్జీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది పైమా వాళ్ళ. ఎవ్రీ పైమా మెంబర్ ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ హిమ. మీరు యూకేలో ఉన్నారు కాబట్టి చూసే ఉంటారు అక్కడ స్కూల్స్ లో పిల్లల పరిస్థితి అంతా చూసే ఉంటారు మీరు. యా, అంటే నేను గమనించింది ఏంటంటే యుఎస్ యూకేలో చాలా ఫ్రీడమ్ ఇస్తారు. ఫ్రీడమ్ ఇస్తారు. గైడెన్స్, ఫ్రీడమ్తో పాటు ఆ గైడెన్స్ కూడా ఇంపార్టెంటే. ఆ గైడెన్స్ అడల్ట్స్కి ఉన్నప్పుడు చిల్డ్రన్కి ఆటోమేటిక్గా వస్తుంది. మ్మ్. ఇండియాలో డిసిప్లిన్ అనే పేరుతోటి భయాన్ని నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి. మ్మ్. సో మ్మ్. మనం ఇక్కడ అవసరం ఫ్రీడమ్ నేర్పించడం, అక్కడ అవసరం గైడెన్స్ ఇవ్వడం. డెఫినెట్లీ మ్మ్. ఏ మెడిటేషన్ చేస్తే ఎవరికి ఏ చైల్డ్కి ఏది అందాలో డెఫినెట్గా అందుతుంది. Yes. అందుతుంది. ఎస్ ఎస్ హిమ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హిమా. గోకుల్ థ్యాంక్ యూ సో యా మచ్ మేడం. ఖచ్చితంగా మేము అందరం కూడా హెల్ప్ చేస్తాము. యా థ్యాంక్ కోఆర్డినేటర్స్ యూ. ది గూగుల్ ఫామ్ ఉంటుందండి. అది అందులో మీ నేమ్, ప్లేస్, ఎక్కడ ఎన్ని స్కూల్స్ కి మీరు తీసుకుంటున్నారు అనేది ఆ ఇన్ఫర్మేషన్ నంబరింగ్ ఇస్తే చాలండి. మిగతావి స్కూల్ నేమ్స్, ఫొటోస్ అవన్నీ కూడా ఆ డీటెయిల్స్ మీ దగ్గర ఉంచుకుంటే చాలు. మీరుగా మీ డీటెయిల్స్, స్కూల్స్ ఎన్ని తీసుకుంటున్నారు అందులో ఉన్నాయి, ఏమేం కావాలనేది గూగుల్ ఫామ్ లో అది ఇస్తారు ఇందు మీకు. దాన్ని ఫిల్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను పంపిస్తానమ్మా, ఆ, పంపిస్తాను. మొన్న హిమాక్ సెండ్ చేశాను ఫైల్స్ గూగుల్ చేశారా? ఫామ్ ఓకే డన్. చేసేసాను. షేర్ చేశాను, మళ్ళీ పంపిస్తాను. హిమా ఎస్ రెస్పాన్సిబుల్ కూడా. ఇంకా అటెండెన్స్ నువ్వు వేయాలి వాళ్ళకి. అది ఎస్ అంటే కోఆర్డినేటర్స్ లిస్ట్ ఇస్తాన్నారా, కొంతమంది మెంబర్స్ లిస్ట్ ఇస్తానన్నావు హిమ. అది ఇస్తే గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఈ ఆగస్టు 15 వరకే ఉంటుంది. మళ్ళీ అది గ్రూప్ లెఫ్ట్ ఈ గ్రూప్ చేసి తర్వాత యాక్టివేషన్ లో ఉండదు. ఆగస్ట్ 15 వరకే టెంపరీ గ్రూప్ అన్నమాట ఇది. మీకేం డిస్టర్బెన్స్ కూడా ఉండదు. దానికి సంబంధించినవే వేరే వాళ్ళు ఎవరైనా పెడుతూ ఉంటే కూడా లేదు, అలో లేదు. మనకి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్సే ఉంటాయి అంతే. ఓకే, షూర్ డెఫినెట్గా మ్యామ్, నేను అడిగి లిస్ట్ క్రియేట్ చేసి పంపిస్తాను. పంపించు. గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసినారా లేదా కనుక్కోనన్నా. ఎవరెవరు ఎన్ని చేస్తారనేది కూడా అందులో ఉంది. అది మీ Yeah. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. ఎస్ విశ్వ గారు
ఎస్ మేడం. నమస్తే మేడం. హాయ్ నమస్తే అండి. వీలుంటే వీడియో ఆన్ చేసుకుంటారా? మేడం నేను కొంచెం వీడియో ఆన్ చేసుకోలేను, సారీ ఏమనుకోకండి. నో బట్ ప్రాబ్లం. సో మేడం చెప్పిందంతా విన్నాను మేడం. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. August 15th అనేది మన అయినంత స్కూల్స్ కి కాలేజెస్ కి రీచ్ అయ్యి చేయడం అనేది డెఫినెట్లీ విల్ డూ ఇట్ టుగెదర్. సో ఈవెన్ బిఫోర్ దట్ ఆల్సో దీనికన్నా ముందు కూడా సిన్స్ అంటే అవేక్నింగ్ యూత్ ఫెస్ట్ అనేది చేస్తున్నాము యంగ్స్టర్స్ కోసం పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో. సో దానికి సంబంధించి కూడా ఒక నెక్స్ట్ 2 months లో చాలా స్కూల్స్ కాలేజెస్ కి రీచ్ అవుట్ అవుతున్నాము. సో అప్పుడు కూడా మనము ఒక రీచ్ అవుట్ అయినప్పుడే చెప్పొచ్చు వాళ్ళకు కూడా ఇలా August 15th కొంతసేపు మెడిటేషన్ చేపించండి అని. సో అది కూడా డిస్కస్ చేయొచ్చు అనేది ఒక థాట్ వచ్చింది. సో కలిసి అంతా మేము 100% చేస్తాం మేడం. థ్యాంక్ యూ విశ్వ గారు. మనం ప్రిన్సిపల్స్ కి గవర్నమెంట్ కి పంపించడం కోసం లెటర్ కూడా రెడీ చేశామండి. ఇన్విటేషన్ లెటర్. అంటే పిల్లలకి ఏం కావాలంటే ఫ్రీడమ్ ఫ్రమ్ స్ట్రెస్, స్ట్రెయిన్, కన్ఫ్యూజన్స్, ఇల్నెస్ అన్నిటి నుండి కూడా కావాలనేది మెన్షన్ చేశాము పిల్లలకి. ఆ లెటర్ కూడా పంపిస్తామండి మీకు. మీరు వాళ్ళకి ఇవ్వచ్చు. షూర్ మేడం, మీరు షేర్ చేయండి మేడం. నేను బెంగళూరులో ఆ! ఉంటాను. సో ఏదైతే స్కూల్స్ ఆర్ కాలేజెస్ కాంటాక్ట్స్ వస్తాయో, సో ఆ ఈమెయిల్ అడ్రస్ కూడా డైరెక్ట్ గా ఈ లెటర్ పంపించి వీ కెన్ ఆస్క్ ఫర్ పర్మిషన్ అండ్ ఆర్ డూయింగ్ ఇట్. సో వీ కెన్ అకార్డింగ్లీ ప్లాన్. వాలంటీర్స్ వెళ్ళి అక్కడ చెప్పడం కానీ లేదంటే వాళ్ళకి ముందుగానే నేర్పించి వాళ్ళు ఆ రోజు చేపించేలా వీ కెన్ ప్లాన్ ఇట్ మేడం. తప్పకుండానండి. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విశ్వ గారు. యా ఇక్కడ యశ్వంత్ ఉన్నారు. యశ్వంత్ గారేనా మాట్లాడతారండి? ఎస్ మేడం. సో యా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ చెప్పినట్టు జస్ట్ ఒక టాస్క్ మాత్రం చేద్దాం అందరం అంటే అది వేరే లెవెల్లో రీచ్ అవుతుంది. కానీ దాని ఇంటెన్షన్ చెప్పేసి ఎంటైర్ జర్నీ షేర్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ కనెక్ట్ అవ్వగలుగుతాము. సో జస్ట్ డెఫినెట్లీ అందరం కలిసి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ యశ్. థ్యాంక్ యూ. యా వినయ్ గారు, హలో వినయ్ గారు మాట్లాడతారా? అన్మ్యూట్ చేశాను. ఎస్, ఇట్స్ ఓకే. చరణ్, ఎస్ అక్క. యా నమస్తే మేడం. వీడియో ఆన్ నమస్తే. చేసుకుంటావా? ఓకే, నో ప్రాబ్లం వినయ్ గారు. జస్ట్ మీరు చాట్ బాక్స్ లో పెట్టండి మీ ఒపీనియన్, మాకు చాలు హ్యాపీ. నేను షేర్ చేస్తాను మీకు లెటర్. కానీ మీరు వెళ్ళాలనుకున్న ఏ ప్లేస్ కైనా వెళ్ళాలంటే ఇందాక అమ్మ అన్నట్టుగా మీకు ఆ లెటర్ షేర్ చేస్తాను. అండ్ హిమ గ్రూప్ లో గూగుల్ ఫామ్ పంపిస్తుంది. సో మీకు అది కూడా మీరు ఫిల్ చేయొచ్చు, మాకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. చరణ్ ప్లీజ్ కంటిన్యూ చేయండి. నమస్తే మేడం. కంటిన్యూ. ఎస్ మేడం, మీరు అన్నట్టుగా August 15th మేము అందరం కలిసి ఈ స్కూల్స్ వెళ్ళి తెలియజేస్తాము. అలాగే మెడిటేషన్ కూడా చెప్తాం మేడం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఆ రోజు స్టార్ట్ చేస్తాం కదా మేడం, 15th స్టార్ట్ చేస్తాము. అలాగే ఒక్కరోజు కాకుండా రెగ్యులర్గా 41 days నియర్ బై ఉన్న మాస్టర్ ఎవరైతే ఉంటారో, సో ఆ మాస్టర్ వెళ్ళి 41 days చేయిస్తే అద్భుతంగా ఉంటుందని అనిపిస్తుంది మేడం. సో హ్యాబిట్ అవుతుంది, అది రెగ్యులర్ అయిపోతుంది. తర్వాత వాళ్ళ స్కూల్లో అది రిపీటెడ్గా అయిపోతుంది. గతంలో ఏంటంటే ఏపీలో ఆనంద వేదిక అని వచ్చింది ఇనిషియల్గా, స్కూల్స్ స్టార్ట్ అయిన టైంలో జూన్ నుంచి మొదలు పెట్టారు. సో అది కొద్ది రోజులు వచ్చింది ఆ గవర్నమెంట్లో. తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ మారేసరికి అది లేదనమాట. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా 15th మనం మొదలుపెట్టి
దాన్ని ఎక్కువగా ఒక ఎనర్జీతో చేద్దాం మేడం. ఒక్కరోజు అనే కాకుండా రెగ్యులర్గా ఎవరికి పాసిబిలిటీ ఉంటుందో ఆ చుట్టుపక్కల వాళ్ళకి మన పిరమిడ్ మాస్టర్ని వెళ్ళి చెప్పడం ద్వారా మరింత ముందుకెళ్తుందని అనిపిస్తుంది. ఎస్ సార్. తప్పకుండా చేద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చరణ్. షూర్ చరణ్, థ్యాంక్ యూ. యా, రేణుక. హాయ్ మేడం. నిజంగా చాలా గ్రేట్ ప్రాజెక్ట్. ఈ ఇంటెన్షన్ విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. సో ఎస్ మేడం, అందరం కలిపి ఇది హ్యూజ్ సక్సెస్ చేద్దాం, పిల్లలకి అందరికీ ధ్యానం నేర్పించి. అండ్ నాదొక చిన్న క్వశ్చన్. అంటే 10,000 స్కూల్స్కి రీచ్ అవ్వాలి అన్నారు కదా, దానికి మనం రికార్డ్ మెయింటైన్ అంటే ఎలా తెలుస్తుంది మనం 10,000 స్కూల్స్కి వెళ్ళామని? అంటే మీరు ముందు చెప్పారు కదా, వీడియో అండ్ ఫోటో. ఫోటో, వీడియో అవన్నీ తీసుకుని మనం ఇప్పుడు కోఆర్డినేటర్స్ గ్రూప్ అందుకే కదా పెట్టింది. కోఆర్డినేటర్స్ ఎన్ని స్కూల్స్ లో వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది తీసుకుని ఆ కోఆర్డినేటర్ కి వాళ్ళు ఫొటోస్ పంపిస్తారు, వాళ్ళ దాంట్లో పెడతారు. అలా తెలుస్తుంది మనకి. అలాగే తెలుస్తుంది. గూగుల్ ఫామ్ ఏదైతే నింపుతున్నారు ఫిల్ చేస్తారో, అండ్ దానిలో ఇంకొకటి కూడా ఏంటంటే పెడతారు. వాలంటీర్స్ గా ఉంటాం కదా, మేమంతా కూడా మళ్ళీ జూలై మంత్ ఎండింగ్ లా టైంలో కంపల్సరీగా వాళ్ళని ఫాలోఅప్ చేస్తాం. వాళ్ళని ఫాలోఅప్ చేసేసి ఎవరైతే వెళ్తున్నారో చేస్తున్నారు, ఇప్పుడు వెళ్తామని ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది 10 స్కూల్స్ 20 స్కూల్స్ అట్లా ముందుగానే, ఇందాక చరణ్ చెప్పినట్లు, చరణ్ ఏదైతే చెప్పాడో ఆఫ్టర్ August 15th వెళ్దాం 41 days అని లేదు. అనంతపూర్ లో ఏం చేస్తున్నారంటే ఇప్పటి నుంచే 41 weeks పెట్టుకున్నారు వాళ్ళు. పెట్టుకొని సో వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అనమాట. ఆ రోజుకి August 15th కే డైరెక్ట్ గా వెళ్ళి మనకు ఇవ్వమంటే ఒక్కొక్కరు ఇవ్వరు కదా పర్మిషన్ ఫంక్షన్ అని అలాగని చెప్తారు. అలా కాకుండా సో ముందుగానే వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకొని వెళ్తున్నారు. సో ఆ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. కంటిన్యూగా వెళ్ళే వాళ్ళది అదంతా కూడా మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం. అలా తెలుస్తుంది. దట్ ఓకే. ఎస్, అమ్మ పైమ తరపున ఈ 2 months అమ్మ ఇనిషియేషన్ తీసుకొని పైమ యాక్టివిటీస్ చేస్తుంది. ఈ 2 నెలలు రేణుకనే అన్నమాట రెస్పాన్సిబిలిటీ. అమ్మాయి చేస్తుంది. థ్యాంక్ యూ రేణుక. రజనీకాంత్ మాట్లాడతావా ఏదైనా ఇంకా? ఓకే, రజనీకాంత్ అన్మ్యూట్ చేశాను. వీలుంటే వీడియో ఆన్ చేసుకోండి. లే అక్క, సిగ్నల్ పోతుంది. ఓకే, డన్. అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే రజనీకాంత్ గారు. మేము 1.5 year అవుతుంది మెడిటేషన్ చేయబట్టి. ఇక్కడ మా దగ్గర స్కూల్స్ లో ఇప్పుడు కొత్త స్టార్ట్ చేసాము, ఒక 15 days అవుతుంది. ప్లే స్కూల్ ఇన్స్టిట్యూట్ లో అక్కడ కూడా చేపిస్తున్నాం. డైలీ ఒక 25 minutes 40 minutes అలా చేపిస్తున్నాం. మళ్ళీ ఇంటి దగ్గర కూడా చేయండి అని చెప్తున్నాం. ఇంటి దగ్గర చేయండి అంటే చాలా మంది పిల్లలు ఒక 1 week తర్వాత స్టార్ట్ చేశారు. అది కూడా ఒక్కరు ఫస్ట్ ఒకరు చేశారు, తర్వాత ఒక ఇద్దరు, ఇప్పుడు ఒక 5 members ఇంటి దగ్గర కూడా చేస్తున్నాం మేము అని. చేయండి చేయించండి అని వాళ్ళకు తెలియజేస్తున్నాం. అలా ఇందు అక్క మాకు ఫిబ్రవరిలో చెప్పారు ఇలా August 15th గురించి చేయించాలి అని. పేరవరంలో చెప్పారు మాకు. చెప్పారు కానీ నాకు గుర్తులేదు. మళ్ళీ ఈ ప్రోగ్రామ్ తర్వాత నాకు మళ్ళా గుర్తొచ్చింది. ఇంకొకటి ఇదంతా ఎంత వ్యాస్ట్ ప్రాజెక్ట్ అంటే ఇది. నాకు ఒక మేడంతో ఢిల్లీలో ఆశా గుప్తా మేడం ఉన్నారు. ఆ మేడంతో మాట్లాడుతుంటే ఆ మేడం ఇచ్చిన క్యాలిక్యులేషన్ ఇండియా మొత్తంలో 14 lakhs plus గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయట. మోర్ దాన్ 14 lakhs అక్కడ మనకి ఇచ్చిన నంబర్ ఎంత.
చూసుకుంటే ఇంకా ఎంత చేయాల్సి ఉంది మనం, ఎంత రీచ్ అవ్వాల్సి ఉంది అనేది వ్యాస్ట్ గా అనిపించింది నాకు అది. అంతే కదండి మనం చేస్తున్నది తక్కువ, ఇంకా చెయ్యాలి, ఇంకెంత ఉంది అన్నట్టుగా 10,000 ఇచ్చారు, 10,000 తో ఇచ్చారు స్టార్ట్ ఇంకా. చేయించారు సార్. అదే ప్లస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, నాట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. అవి ఇంక్లూడ్ అవ్వకనే గవర్నమెంట్ ఇన్ని ఉన్నాయి. అవ్వా సూపర్. ఎస్, థ్యాంక్ యూ రజనీకాంత్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ థ్యాంక్ యూ యూ రజనీకాంత్. అమ్మ. అందరు కంప్లీట్ అయ్యారు. సో చివరిగా ఏమైనా ఇంకా ఇంకా ఒక్కటే ఆలోచన పత్రి సార్కి ఉండేది, ఎప్పుడైనా కానీ ఆయన ఎంత ఆనందంగా ఉన్నారో మనం ఆనందంగా ఉండటానికి ఆయన ఎప్పుడూ తప్పించేవాళ్ళు, మనల్ని కూడా దాన్నే చూడమనేవాళ్ళు. ఇంకొకళ్ళ కోసం మిగతావేవి కూడా పక్కన పెట్టేసి ఎవ్రీథింగ్ కీప్ ఇట్ ఏ సైడ్ అని చెప్పేవాళ్ళు. నా ఫేస్ లో ఎప్పుడైనా కొంచెం గిల్ట్ కనపడినా కానీ కొంచెం ఆ షేడ్, సాడ్నెస్ షేడ్ ఉంటుంది, ఆ షేడ్ కనపడినా కానీ పత్రి సార్కి నచ్చేది కాదు అసలు. మనం ఎప్పుడు హ్యాపీగా ఉండటం, ఆయన ముందుకే వెళ్ళినా ఎప్పుడు ఏ టైం ఉన్నా కానీ కాన్ఫిడెంట్ గా ఉండటం, మనం చేస్తున్న పనిలో, చెయ్యాలి అనుకుంటున్న పనిలో క్లారిటీగా ఉండటం పత్రి సార్కి ఎప్పుడూ ఇష్టం అండి. ఆయన అలానే ఉండేవాళ్ళు, మనందరినీ అలానే చూడాలనుకునేవాళ్ళు. మనతో పాటు ఈ ప్రపంచాన్ని కూడా అలాగే ఉంచటానికి ముందుకెళ్తున్న వాళ్ళం మనమంతా కూడా. కాబట్టి మనకి మోర్ క్లారిటీ, మోర్ కాన్ఫిడెన్స్ అవసరం అవుతుంది. ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా గిల్ట్ ఫీల్ అవటం కానీ, నేను ఎలా చేయగలను అని అనుకోవటం కానీ ఎవరు ఫీల్ అవ్వద్దు దయచేసి. ఎందుకంటే మనతో ఉంది ఆధ్యాత్మిక సామ్రాజ్య మూల సృష్టికర్త, ఆది గురువు బ్రహ్మర్షి పత్రిసి. ఆయన ఆధ్వర్యంలో మనం నడుస్తున్నాం కాబట్టి 63 సంవత్సరాలు నేనేం చేయంగాలేంది చిన్నపిల్లలు ఎందుకు చేయలేరు? చక్కగా చేయగలరు కదా, ఇంకా అద్భుతంగా చేయగలరు కదా, అడ్వాన్స్డ్ కాబట్టి. అలా అందరూ కలిసి ముందుకు నడుద్దామండి. మీతో పాటు నన్ను కూడా కలుపుకోండి. నేను కూడా ఇంకొంచెం అడ్వాన్స్డ్ అవుదాం అనుకుంటున్నాను, టెక్నాలజీలో కానీ లాంగ్వేజెస్ లో కానీ అంతా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అమ్మా. అఖిలమ్మా, చివరిగా మీ మాటల్లో. అదే అంటే మనము ఇప్పుడు గూగుల్ షీట్ తీసుకున్నాం కదా, అంటే ఇప్పుడు మనకు ఇన్ని స్కూల్స్ లో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ తెలుసుకున్నాక మొన్న కూడా మనం మాట్లాడుకున్నాము. ఆ గూగుల్ ఫామ్ లో మనం ఎన్ని చేయగలుగుతాం అనేది మనకు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మనం విన్న మెసేజ్ ని బట్టి మనము కొలిక్కొచ్చి దాన్ని ఫిలప్ చేసుకుంటే బాగుంటుంది. ఎన్ని స్కూల్స్ చేయగలుగుతాము, కాలేజెస్ చేయగలుగుతామా, ఇన్స్టిట్యూషన్స్ చేయగలుగుతామా, ఏమేం చేయగలుగుతాం అనేది మనం ఆ గూగుల్ షీట్ లో అది కూడా ఫిలప్ చేసేసుకున్నామంటే అది మనకు ఒక బ్యాక్ బోన్ గా ఉంటుంది. ఒక మైండ్ లో మనం ఇన్ని ఫిలప్ చేసుకున్నాము, ఇన్ని చేస్తాం అనేది మన మైండ్ లో ఉంది కాబట్టి మనం చేయాలి అనేది కూడా మనలో ఉంటుంది. అందుకే ఆ ఆప్షన్ కూడా ఉంది మన గూగుల్ ఫామ్ లో. కాబట్టి అది కూడా కొంచెం చూసుకొని మనం ఎన్ని చేయగలుగుతాం అనేది మాక్సిమం చేయగలగడానికి అవకాశం ఇచ్చారు పత్రి సార్. ఎందుకంటే ఆ 3 hours లో అందరూ అసెంబ్ల్ అయింటారు. అది నాకు చాలా చాలా నచ్చేసింది అది. ఎందుకంటే క్లాస్ టు క్లాస్ వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది, అందరినీ పిల్లల్ని ఒక ఆర్డర్లోకి తీసుకురావాలి, వాళ్ళు వింటున్నారా లేదో చూసుకోవాలి, ఇన్ని చేయాలి. ఇప్పుడు అసెంబ్లీ అంటే టీచర్స్ అందరూ ఉంటారు, లెక్చరర్స్ అంతా అక్కడ ఉంటారు, అందరూ గ్యాదర్ అయింటారు, అందరూ ఫోకస్ మన మీద పెట్టడానికి చాలా అవకాశం ఉంది. మనం ఏం చెప్పినా వాళ్ళు అంత క్లారిటీగా వింటారు. ఇది మనం ఎంత ఒక ఉద్యమంలా ఆ రోజు ఒక 3 hours మనం ఎంత చేయగలుగుతామో, 11 గంటల 1 నిమిషం తర్వాత కూడా మనం ఏం లేదు, మనం చేయాల్సిన దానిలో ఆ టైంలో మనం చేయగలుగుతాం. అవుతుంది అనేది నాకైతే చాలా మేడంతో కూడా చాలా సార్లు అన్నాను, అవుతుంది మేడం, చాలా అద్భుతంగా సక్సెస్ అవుతుంది ఇది అని. అలాంటి కాన్ఫిడెంట్ నాకుంది, మీకు అందరికీ కూడా ఉంది. ఇంకా ఎందుకంటే మీరు పైమా పిల్లలు యాక్టివ్ గా ఉన్నారు, ఇంకా అద్భుతంగా చేస్తారని నా ఒపీనియన్. థ్యాంక్ యూ అందరికీ కూడా. థ్యాంక్ యూ ఇందు. థ్యాంక్ యూ అమ్మా. హిమ, ఏదైనా మాట్లాడతావా? అంతే అక్క, థ్యాంక్ యూ సో మచ్.
మేడం. అఖిల గారు మీకు కూడా థ్యాంక్ యూ. ఇందు అక్క థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్. చాలా బాగా హ్యాండిల్ చేశారు ఇవాళ సెషన్ అంతా. అక్క చాలా సపోర్ట్ ఇస్తారు పైమా ఈవెంట్ అన్నిటికి. కలిసి చేద్దాం అక్క. డన్. తప్పకుండా. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా అంటే హిమ మెసేజ్ చేయగానే, మేము అడగగానే మీరంతా కూడా ఇక్కడ పార్టిసిపేట్ అయ్యి మీ సపోర్ట్‌ని ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఒక్కొక్కరికి. హిమ అన్నట్టుగా అందరం కలిసి చేద్దాం. ఎందుకంటే ఇది మనది. స్కూల్స్ ఇందాక అమ్మ అన్నట్లుగా భావితరాల వారికి అందివ్వటం. సో ముందుకు వారిని తీసుకెళ్ళటం. ఇందాక అమ్మ చెప్పారు ఫారిన్ కంట్రీస్ లో వాటన్నింటిలో కొంచెం కూడా ఒక ఇది లేదు పిల్లలకి చెప్పడం అని. కానీ మన దగ్గర ఉందండి ఆ సంస్కారం, మన దగ్గర ఉంది. సో అందుకే ప్రతిసారి మన చేత మన మన భారతదేశంలో మనకి చేయిస్తున్నారు అనుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్ అయితే. అమ్మ చెప్పినప్పుడు నాకు అదే ట్రిగ్ అయింది. చేయిస్తూ ఇక్కడి నుంచి ఆ ఎనర్జీస్ ని పాస్ చేసుకుంటూ వెళ్తున్నాము అన్ని కంట్రీస్ కి అని. ఆ భాగ్యం, ఆ సీడ్, ఆ విత్తనం ఏదైతే ఉందో అది మనం వేస్తున్నాం. ఆ వేసే దాంట్లో మనం పాల్గొంటున్నాం చూడండి, మనం పార్టిసిపేట్ అవుతున్నాం చూడండి. అది హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ మనం కూడా ఎవరికి ఎక్కడ ఎలా తెలుసో సో వాళ్ళ డిస్ట్రిక్ట్స్ వైజ్ గా కూడా కొంతమందికి తెలిసి ఉంటుంది. డిఈఓ దగ్గర పర్మిషన్స్ తీసుకోవటం అవన్నీ చెయ్యండి వీలుంటే కనుక. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే ఎక్కడో ఈడ చేసిన ప్రాజెక్ట్ కి ఎక్కడో అమెరికా టెక్సాస్ గవర్నమెంట్ ఇచ్చింది ఆగస్ట్ 15 గుర్తింపుగా. మనం మనం ఎందుకు ఇంకా ముందుకు తీసుకెళ్ళట్లేదు? సో ఇది మన వల్లనే కావాలి, మన మన యంగ్ మాస్టర్స్ వల్లనే కావాలి. అవుతుంది కూడా, అవ్వాలి కూడా. దానికి ప్రయత్నిస్తున్నాను నా వంతుగా కూడా. ఇంకా 2-3 డేస్ లో అది కూడా మనకు తెలిసిపోతుంది, అది కూడా వచ్చేస్తుంది. ఈసారి చాలా పట్టుదలగా ఉన్నానమ్మా. ప్రామిస్ చేశాను నేను మీకు, అది వదిలిపెట్టదలుచుకోలేదు. సో ఈ రోజు కూడా ఇంకొక 10 మెంబర్స్ ముందుకొచ్చారు ఆత్మకూరులో, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి. ఆత్మకూరులో ఒక 10 మెంబర్స్ ముందుకొచ్చారు. మేము ఆగస్ట్ 15న స్కూల్స్ కి వెళ్ళి మేము చెప్తామని, టీచర్స్ వాళ్ళు. సో వాళ్ళన్నమాట ముందుకొచ్చారు. వాళ్ళు ఏమంటే గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయలేరు కాబట్టి వాళ్ళని నోట్ చేసుకున్నాను. అన్ని ఒక్కసారిగా నోట్ చేసి నేను పంపిస్తాను. సో ఇలా ఫ్రెండ్స్, ఇలా వర్క్ జరుగుతోంది సంగమం గురించి గత 2 నెలలుగా. ఇంకా 2 నెలలే ఉంది. 2 నెలలు ఉంది అని అనుకుంటున్నాం కానీ క్షణాల్లో అయిపోతా ఉన్నాయి రోజులైతే. అసలు గడిచిపోతా ఉన్నాయి. కాబట్టి సో మన వంతుగా, మన బాధ్యతగా మనం ఇది చేద్దాం అందరం కూడా కలిసికట్టుగా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అఖిల మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హిమా. బాయ్ అందరికి. బాయ్ అమ్మా. అఖిలమ్మా బాయ్. బాయ్ ఫ్రెండ్స్.